12 యాప్ అయితే 100% ట్రస్టెడ్ యాప్. మనకి విత్డ్రాల్ అయితే 100% గ్యారంటీ అయితే ఉంటుంది. అలానే ఈ యాప్లో మనం పర్ డే వచ్చి 10 lakhs రూపీస్ కూడా ఈ యాప్లో అయితే మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. వేరే సైట్స్తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఈ సైట్ డిపాజిట్ వైజ్గా, అలానే విత్డ్రా వైజ్గా, అలానే కస్టమర్ సపోర్ట్ వైజ్గా అయితే చాలా చాలా బాగుంది. సో మీలో ఎవరికైనా ఈ యాప్లో అకౌంట్ లేకుంటే నేను కామెంట్ బాక్స్లో అయితే ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేయగానే నేను మీకు ఇలా ఒక రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, సైన్ అప్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా మనకి చాలా సింపుల్గానే ఉంటుంది. యూజర్ నేమ్ దగ్గర మీ యొక్క యూజర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. అలానే పాస్వర్డ్ దగ్గర మీ యొక్క పాస్వర్డ్, ఇక్కడ మొబైల్ నెంబరు, అలానే ఇక్కడ వ్యాలిడేషన్ కోడ్ని ఎంటర్ చేసి జస్ట్ ఇక్కడ కనిపించే రిజిస్టర్ మీద కనుక క్లిక్ చేశారంటే ఈ యాప్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అవుతుంది. హోమ్ పేజ్ వచ్చేసి లైక్ మనకి ఎలా ఉంటుంది, దీంట్లో మనకి క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్, వాలీబాల్, అందర్ బహార్, క్యాసినో, రూలెట్ ఇలాంటి గేమ్స్కి సంబంధించినటువంటి అంతా కూడా మనకి ఈ యాప్లో అయితే ఉంటుంది. అలానే మీకు అకౌంట్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ కనిపించే లైవ్ చాట్ మీద క్లిక్ చేసి అయితే మీ యొక్క డౌట్స్ని అయితే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. అలానే ఈ యాప్లో మనం మినిమం 100 రూపీస్ నుంచి కూడా మనం డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. విత్డ్రా అయితే నేను చెప్పాను కదా, మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను, విత్డ్రా అయితే పర్ డే 10 lakhs రూపీస్ వరకు కూడా మనం ఈ యాప్లో అయితే విత్డ్రా పెట్టుకోవచ్చు. అలానే పర్ డే ఎన్నిసార్లైనా విత్డ్రా రిక్వెస్ట్ అయితే మనం ఈ యాప్లో అయితే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మీకు డిపాజిట్ కూడా ఎలా చేయాలో చెప్తాను సింపుల్గా. ఇక్కడ కనిపిస్తుంది కదా బ్యాంకింగ్. సో ఈ బ్యాంకింగ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డిపాజిట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఆ డిపాజిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి డైరెక్ట్గా బ్యాంకు ట్రాన్స్ఫర్ చేయాలని మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ బ్యాంకుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎక్కడైతే ప్రొవైడ్ అయితే ఉంటాయి. సో మీకు మొబైల్ ఈ వ్యాలెట్ నుంచి మీరు డిపాజిట్ చేయాలంటే జస్ట్ ఇక్కడ కనిపించే మొబైల్ ఈ వ్యాలెట్ మీద క్లిక్ చేశారు అంటే ఇక్కడ మీకు చూడొచ్చు చాలా ఆప్షన్స్ అయితే వచ్చాయి. సో ఏ మెథడ్ని కూడా మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫోన్పే మెథడ్, ఓకే. అలానే కిందకు వచ్చి మీరు ఎంత డిపాజిట్ చేయాలనుకుంటున్నారు ఆ అమౌంట్ని ఎంటర్ చేసి జస్ట్ ఇక్కడ కనిపించే సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మీకు ఒక ఫోన్పేకి సంబంధించినప్పుడు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ మీరు సబ్మిట్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ చూసారు, ఇప్పుడు మీరు దేని నుంచి డిపాజిట్ చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీ యొక్క వ్యాలెట్ అయితే ఓపెన్ అవుతుంది. ఫోన్పే నుంచి డిపాజిట్ చేయాలనుకుంటే సో దీని మీద క్లిక్ చేయండి. అప్పుడు మీ ఫోన్పే యొక్క వ్యాలెట్ డైరెక్ట్గా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఎంత మనీని డిపాజిట్ చేయాలనుకుంటున్నారు అనేది అయితే ఆల్రెడీ మీరు అక్కడ మెన్షన్ చేశారు కాబట్టి డైరెక్ట్గా ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కింద ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేశారు అంటే మీ యొక్క డిపాజిట్ ప్రాసెస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. ఒక 5 minutes తర్వాత మీరు చెక్ చేసుకున్నట్టయితే మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ అయితే డైరెక్ట్గా మీ యొక్క 1 2 యాప్లో అయితే యాడ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ అయితే లైక్ చేయండి.